అయ్యో పొల్లేమో డల్లు ఉన్నది. ఏందో డల్లు కూర్చున్నది? ఏంది బిడ్డ డల్లు కూర్చున్నావు? అమ్మా నీకు మోనాలిసా తెలుసా? తెలియదురా. ఆమె కుంభమేళకు పోయి దండలు అమ్ముకుని ఒక్క రోజులో ఫేమస్ అయిందే. అవునా? మరి మనం కూడా కుంభమేళకు పోయి చెప్పులను చీపుర్లు అమ్ముకుందాం బిడ్డ. మరి మనం కూడా కుంభమేళకు పోయి చెప్పులను చీపుర్లు అమ్ముకుందాం బిడ్డ. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మంచి ఐడియా అమ్మా. ఆమె దండలు అమ్ముకోగా అందరు గుమ్ము కూడి వీడియోలు తీసి ఫేమస్ చేసారు. గట్లనే నేను చిగిపూర్లు చెప్పులు అమ్ముకుంటే నన్ను కూడా ఎవడొక వీడియో తీసి ఫేమస్ అవుతారు. గట్లనే నేను చిగిపూర్లు చెప్పులు అమ్ముకుంటే నన్ను కూడా ఎవడొక వీడియో తీసి ఫేమస్ అవుతారే. బిడ్డ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అమ్మా మొన్న 5 సెకండ్లు భూమి కదిలింది కదా. అవును బిడ్డ, మన ఇంట్లో కూడా చెంబులు గిలాసులు అన్ని ఊసి కింద పడ్డాయిరా. ఒకవేళ ఫ్యూచర్ లో భూకంపం వస్తే మనం అందరం చచ్చిపోతాం కదమ్మా. నువ్వేం భయపడకు బిడ్డ, మన ఇంటి చుట్టూ కరెంట్ షాక్ పెట్టిద్దా. ఆ దెబ్బకు భయపడి అటే పోద్ది. మంచి ఐడియా అమ్మా, మంచి ఐడియా అమ్మా. ఈ బతుకంతే, సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. యూస్లెస్. ఐ లవ్ యూ రా చెల్లె. ఐ లవ్ యూ టూ అన్నయ్య. నిన్ను ఒకటి అడుగుతా, నిజం చెప్తావారా? అడుగన్నయ్య. మొన్న నీ ఫోన్లో చూసిన రాజు ఎవరురా? అవునన్నా, నేను కూడా నీ ఫోన్లో చూసిన. శృతి ఎవరన్నా? ఐ లవ్ యూ రా చెల్లె. ఐ లవ్ యూ టూ అన్నయ్య. మా మంచి చెల్లె. మా మంచి అన్నయ్య. ఫైనల్ గా మీరు అవునన్నా, నువ్వు మా ఫ్రెండ్ శృతితో బాగా క్లోజ్ గా మాట్లాడుతున్నావు. జబ్బలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు. ఇంకోసారి అట్లున్నావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. అవునే, నువ్వెప్పుడు చూసినావు మీ ఫ్రెండ్ శృతితో నేను తిరగంగా? నా కళలో చూసిన అన్నయ్య. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏమైందన్నా? రోజు వస్తుందా కాలేజీ ఉంటుంది? రోజుకొకటి వస్తుంది. రోజు మీరిద్దరు వీడియో కాల్స్ మాట్లాడుకున్నట్టు, మై లవ్ శృతి అని ఫోన్లో సేవ్ చేసుకున్నట్టు, మై హార్ట్ అని సేవ్ చేసుకున్నట్టు నాకు రోజు కలుగుతుందన్నా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. చెల్లె, అన్నా నువ్వు ఇంజనీర్ అవుతావు, డాక్టర్ అవుతావు, కలెక్టర్ అవుతావు, ఉన్న నౌకర్లని నీకేరా. ఎందుకురా ఇంత చిన్న వయసులో గంత ఐక్యూ లెవెల్ ఉన్నది నీకు? ఏమో అన్నయ్య. హలో, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీకు లవర్ ఉందా? ఉండేది, రీసెంట్గానే బ్రేకప్ అయిపోయింది. అయ్యో, వెరీ సాడ్. ఎందుకైందండి? నాతోనేమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి కానీ పోయి వాళ్ళ హస్బెండ్తో చెప్పింది, అందుకే బ్రేకప్ చెప్పిన. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు ఏ సోప్ వాడతారు? నవ్య సోప్. ఏ షాంపూ వాడతారు? నవ్య షాంపూ. ఏ పేస్ట్ వాడతారు? నవ్య పేస్ట్. అన్నీ ఒకే కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్లు వాడుతున్నారు, అది అంత ఫేమస్ ఆ బ్రాండ్? నవ్య వాజ్ మై రూమ్మేట్ అండి, అందుకే అన్ని దానివే యూజ్ చేస్తా, నేను ఖర్చు పెట్టను. ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. అందుకే నవ్య సోప్, నవ్య పేస్ట్, నవ్య షాంపూ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అరే మామ, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అవును. ఎవడైనా 5 లక్షలు ఇచ్చి నన్ను కొట్టమంటే కొడతావారా? 5 లక్షలు ఏం కర్మరా, 50 రూపాయలు ఇచ్చినా నేను కుక్కని కొట్టినట్టు కొడతా. ఎందుకంటే సాయంత్రం 90 మందం వస్తాయి. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. అరే నీ గర్ల్ ఫ్రెండ్కి చాక్లెట్ ఇరా. అరే గాడ చాక్లెట్ ఎక్కడ ఉన్నదిరా? మరి నీకు లవర్ ఏడు ఉన్నదిరా? నేనేం పాపం చేసాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఏంద్రా డల్గున్నావు? 12 ఏళ్ళ సంది ఒక అమ్మాయిని లవ్ చేస్తానే, కానీ ఇప్పుడు ఆమె నన్ను దేక్తలేదు. ఆమెకి ఎందరైనరు పిల్లలు? నీకెట్టు తెలుసే? 12 ఏళ్ళ నుంచి లవ్ చేస్తా అంటే ఇక పిల్లలు కాక ఏమవుతారు? నేను చచ్చిపోతే బుజ్జావా, నాకు అసలు బతక బుద్ధి అయితే లేదు. చచ్చిపోతే కానీ మన పాలలను చుట్టాలు అందరు పిలిచి చచ్చిపో. మన చుట్టాలను పాలోళ్ళు ఎందుకే? పెళ్లికి, ఫంక్షన్కు, డిన్నర్కు అన్నిటికి పిలిచినావు. ఇప్పుడు దానికి విలువకుంటే ఫీల్ గారా? ఆ ఒక్క మాటతో లేచి గుండె జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మామ, ఎంత దాయిన ఎక్కుతలేదు మామ. ఇందాకనే కాదరా డబ్బెడు ఉచ్చబోసినావు, ఎక్కిసినావు బయట ఉచ్చగూడి దింపినావు, మళ్ళీ ఎక్కుతలేదంటావు. అవలాగా తాగు, అన్ని కథలు పడతారు. మంచిగా ఎక్కుతాంది, మొత్తం పేగుళ్ళకు, కిడ్నీలకు ఉరుకుతాంది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మీదేం కూర పిల్లగా? మాది బీరకాయ కూర బుజ్జావా. మీదేం కూర? మాది చికెన్ కూర. నీకు చికెన్ కూర ఎత్తా, నాకు బీరకాయ కూర ఎత్తావా? చికెన్ కూర నాకేసి బీరకాయ కూర అడుగుతానవా?
చికెన్ కూర అంటే మంచిదే, ఎందుకు అడుగుతాను అట్లా? ఏళ్ళ పిల్లి మూతి పెట్టింది గదెవడు తింటాడు, ఏళ్ళ పిల్లి మూతి పెట్టింది గదెవడు తింటాడు, అందుకే నీకు ఎత్తానంటానా. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వీడు పొద్దుంచి కనబడతలేడు, వీడు ఫోన్ ఎత్తున్నాడు, వీడు ఎట్లడో ఏమో, వీనికి ఏమైందో ఏమో, సరే సప్పులే లేదు బాడకవాడు. రే అవులా రే, అంత ఓకేనా? నాకేమైందన్నా? ఇంట్లో అంత ఓకేనా? అంత ఓకే, అందరం పానం అంత ఓకేనా? ఓకే, ఆరోగ్యంగా అంత ఓకే కదా? సూపర్. కాదు మరి పొద్దుంచి రీల్స్ పంపించలేంది, అంత పానం అంత ఎట్నో అవుతుంది, అర్జెంట్గా రీల్స్ పంపి. కాదు మరి పొద్దుంచి రీల్స్ పంపించలేంది, అంత పానం అంత ఎట్నో అవుతుంది, అర్జెంట్గా రీల్స్ పంపి. అరే ఏంట్రా ఇది? అయ్యో సారీ అన్న, ఇప్పుడు పంపిస్తాను. సారీ అన్న, ఇప్పుడు పంపిస్తాను. లైక్ కొట్టు ఏమడే పంపిన చూడన్న. ఓకే, ఇంకోసారి టైంకి పంపు రీల్స్. మరి ఓకే మూడు పూట్ల తిండి లేకపోయినా కానీ రీల్స్ లేని బతకలేం. ఓకే, మూడు పూట్ల తిండి లేకపోయినా కానీ రీల్స్ లేని బతకలేం. ఓకే. లైక్ కొట్టుండ్రి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుండ్రి. సబ్స్క్రైబ్ అనేది మీకు చిన్న బటనే కావచ్చు, బట్ మాకు అదే భవిష్యత్తు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.